హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఆకాకరకాయ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం. వాటికి కావాల్సిన పదార్థాలు: ఆకాకరకాయలు హాఫ్ కేజీ తీసుకోండి. ఇలా శుభ్రం చేసుకున్న ఆకాకరకాయలని 4 ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా మొత్తం అన్నిటిని అలా 4 పక్కలుగా 4 ముక్కలుగా చేసుకోవాలి. అలా చేసుకున్న తర్వాత ముందుగా వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆనియన్ పేస్ట్ 3 ఆనియన్స్ పెద్దవి, కారం తగినంత, 1 టేబుల్ స్పూన్ పసుపు, ఉప్పు రుచికి తగినంత. మొత్తం మిశ్రమాన్ని పేస్ట్ మొత్తాన్ని కలిపేసుకోవాలండి. ఇలాగా మొత్తం కారం, పసుపు, ఆనియన్ పేస్ట్ అన్నిటిని కొని గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న వాటిని ఇలా మిశ్రమం మొత్తం కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ కూడా చూడండి హీట్ ఎక్కుతుంది కదా. ఆయిల్ హీట్ ఎక్కిందండి. ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకుని ముక్కలు కోసుకున్న వాటిని ఆకాకరకాయల్ని ఇలా వేసేసుకోవాలి. బోడకాకరకాయ అని కూడా అంటారు వీటిని. ఇలా అన్నిటిని వేసేసుకొని హై ఫ్లేమ్ మీద వేయించుకోవాలండి. ఇలా హై ఫ్లేమ్ మీద మొత్తం వేసేస్తున్నాను. ఇగోండి మొత్తం వేసేసా. అలా ఆయిల్ ఉడుకుతుంది. ఇలా ఒకసారి వాటిని ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని బాగా డీప్ ఫ్రై అయిపోవాలండి. హై ఫ్లేమ్ మీద 25 మినిట్స్ హై ఫ్లేమ్ మీద వేగిన తర్వాత ఇలా బ్రౌనిష్ కలర్లో రావాలి. మొత్తం గోల్డెన్ బ్రౌన్లో, గ్రీన్ కలర్ కనిపించకుండా కొంచెం అలా మొత్తం వేగిన తర్వాత మొత్తం ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు వాటిని తీసుకొని విడిగా ఇంకో ప్లేట్లోకి పెట్టుకోవాలి. ఆ వేగిన కాకరకాయలన్నిటిని ఇలా మొత్తం తీసుకొని ఒక ప్లేట్లో పెట్టుకొని, ఇగోండి బాగా వేగిపోయింది లోపల మొత్తం. వీటిల్లోకి ముందుగా మనం కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని లోపల ఫిల్ చేయాలి. ఇలా అన్నిటిలోకి ఫిల్ చేసేసేసి అన్ని కాకరకాయల్లోకి, ఆ కాకరకాయలు ఇవి చేదు ఉండవండి, పిల్లలకు కూడా పెట్టచ్చు, తింటారు కూడా పిల్లలు. ఇవి సీజన్లో వచ్చేవండి ఆ కాకరకాయలు. ఇలా ఈ మిశ్రమం మొత్తాన్ని ఇలా పెట్టేసుకొని వాటిలోకి ఫిల్ చేసుకొని ముందుగా ఆయిల్ హీట్ ఎక్కిన ప్యాన్ ఉంది కదండి, అందులోంచి తీసేసింది. ఆయిల్ సరిపోతుంది, తగినంత ఆయిల్ పోసుకున్నాం కదా, ఆయిల్లోనే ఉంది. అన్నీ వేసేయాలి. ఇప్పుడు అవన్నిటిని ఆ కాకరకాయలు పెట్టుకున్న ఫిల్ చేసిన వాటిలన్నిటిని ఇది కూడా హై ఫ్లేమ్ మీదే పెట్టుకోవాలి. మొత్తం ఇలా వేసేసుకున్న తర్వాత కలుపుకొని ఒకసారి దీని మీద మూత పెట్టకూడదండి, ఇలాగే ఫ్రై అయిపోవాలి మూత పెట్టకుండానే. ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత చికెన్ ఫ్రై లాగే ఉంటుందండి. వెజిటేరియన్కి ఇది చికెన్ ఫ్రై లాగా ఉపయోగపడుతుంది. అవ్వండి అలా మొత్తం డీప్ ఫ్రై అయిపోతూ ఉంటుంది. అస్సలు ఒక్క చుక్క కూడా వాటర్ పోయకూడదు. ఆనియన్ పేస్ట్ వాటిల్లో వస్తాయి కదా, ఆల్రెడీ డీప్ ఫ్రై చేసేసాం కదా మనం. మసాలా మొత్తం బాగా వేగిపోవాలి బ్రౌన్ కలర్లో. ఇగోండి వేగిపోయింది. ఇంకొంచెం వేగిన తర్వాత కొంచెం బ్రౌన్గా వస్తే కలుపుకోవడానికి కూరలాగా బాగుంటుంది, నంచుకోవడానికి కూడా బాగుంటుంది. ఇలా వేగుతూ ఉంటుంది. ఇగోండి మొత్తం వేగిపోయింది. వేడివేడి అన్నంలో లైక్, షేర్, సబ్స్క్రైబ్.